హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బూందీ తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. దానిలో మనం జీడిపప్పు వేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీనిని ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దానిని వేరే బౌల్లో తీసుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బేసన్ 3 కప్పులు తీసుకుందాం. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం. టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడైంది. దీనిలో మనం బూందీ జార్లో ఈ బేసన్ని వేసుకొని ఇలా బూందీలా చేసుకోవాలి. ఎక్కువ క్రిస్పీగా మనం వేయించుకోకూడదు, ఎందుకంటే బూందీ స్మూత్గా ఉండాలి కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం వేరే బౌల్లో తీసుకుందాం. ఒక గ్లాసు పంచదార, 2 గ్లాసుల పంచదార వేసి 1 గ్లాసు నీళ్ళు వేసి దానిని మనం చక్కగా మరిగించుకోవాలి. సన్నని తీగ పాకం వచ్చేంత వరకు మరిగిన తర్వాత ఆ పంచదార పాకంలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత దానిని కిందకి దించుకోవాలి. దాంట్లో ముందుగా మనం తయారు చేసుకున్న బూందీని అందులో వేసుకొని చక్కగా కింద పైన కలుపుకోవాలి. దానిలో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని వేసి చక్కగా కలుపుకోవాలి. వేడి వేడి బూందీ రెడీ. మీరు కూడా ఇలా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.